ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. భయంతో వణికిపోయిన గ్రామాన్ని ఒక్క రాత్రిలో కాపాడిన ముత్యాలమ్మ తల్లి మహిమ ఇదే. ముత్యాలమ్మ తల్లి గ్రామదేవతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో భక్తితో పూజించబడే అమ్మవారు. గ్రామ ప్రజలను వ్యాధులు, కష్టాలు, దుష్టశక్తుల నుండి కాపాడే శక్తిగా ఆమెను భావిస్తారు. చాలా చోట్ల ముత్యాలమ్మ ఆలయాలు గ్రామ సరిహద్దుల్లో లేదా గ్రామ మధ్యలో ఉంటాయి. ముత్యాలమ్మ తల్లి ప్రత్యేకత: ముత్యాలు వంటి పవిత్రమైన కాంతిని ప్రసాదించే దేవిగా భావిస్తారు. గ్రామ శాంతి, పంటల అభివృద్ధి, కుటుంబ రక్షణ కోసం భక్తులు మొక్కులు పెట్టుకుంటారు. బోనాలు, జాతరలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ముత్యాలమ్మ తల్లి ప్రత్యేకత: కొన్నిచోట్ల అమ్మవారిని శక్తిస్వరూపిణిగా, మరికొన్ని చోట్ల పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఆలయ ఆచారాలు: 1. బోనం సమర్పించడం. 2. నిమ్మకాయల అలంకరణ. 3. పసుపు, కుంకుమ పూజలు. 4. కోడి పందాలు లేదా గ్రామోత్సవాలు. కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో జాతర విశేషాలు: ముత్యాలమ్మ జాతర సమయంలో గ్రామమంతా ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది. డప్పులు, కోలాటాలు, పోతరాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసం: భక్తుల నమ్మకం ప్రకారం ముత్యాలమ్మ తల్లి 1. అనారోగ్యాలను తొలగిస్తుంది. 2. కుటుంబాలకు ఐశ్వర్యం అందిస్తుంది. 3. గ్రామాన్ని కాపాడుతుంది. 4. చెడు శక్తులను దూరం చేస్తుంది.